రాజకీయాలంటే ప్రజాసేవ చేసే అర్థాన్ని కేసీఆర్ పూర్తిగా మార్చేశారని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల కొనుగోళ్లతో అధికారంలోకి కొనసాగుతున్న బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న భట్టి పాదయాత్రలో పాల్గొన్న గద్దర్తో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టినటువంటి పీపుల్స్ మార్చ్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. పరిచయం అక్కరలేనటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన లక్షలాది మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలపైన వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు విప్లవాభినందనాలు అమ్మ న్యూస్ తరఫున. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అన్న. నా అభిప్రాయం అంటే ఏముంది, నాకు పేరు ఉంది, ఒక్క పాట పాడితే ₹1,00,000 ఇస్తాడు, పెళ్ళ ఉన్నది, మంచిగా తిని పండుకోవచ్చు. ఇదంతా ఎవడికి గోచి గొంగడి గజ్జ 75 ఏళ్ళు 6 తుపాకు గుండు. ఇక్కడ ప్రజలు ఏ మౌలికమైనటువంటి దాని మీద వాళ్ళైతే ఉద్యమం చేసినారో ప్రధానమైన భూమి సమస్య. ఇప్పుడు మొత్తం మా అడిగిన అందరిది భూమి సమస్య ఇప్పుడు ఎట్లొచ్చింది తెలుసా? భూమి సమస్య అప్పుడు దున్నేవాంది భూమి అంటూ 100 ఒక్కందే ఉండే. ఇప్పుడు అట్లా కాదు, చిన్న పెద్ద భూస్వామి ధనిక రైతు కూడా నా భూమి పోయిందరో ధనిలు అనేడు. అంటే ఒక కాలం వచ్చిన తర్వాత దాంట్లో నీకు అనుభవదారుడు ఉంటాడు, కౌలుదారుడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు. అన్న, నువ్వు ఇచ్చే ధరని నేను పటేల్ను, లేదా నాకు 10-20 ఎకరాలు ఉన్నాయి, నేను వీనికి కౌలుకి ఇచ్చిన ఈ కౌలునికి ఇవ్వను. కాబట్టి భూమి సమస్యని ఒక పథకం ప్రకారము జరగన నీకు మంచి డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా. ఇక్కడ ఉన్న దొర గడిలున్నోడు పని కాళ్ళన కనిపించేటి. నాకు తెలంగాణ వచ్చిన తర్వాత మెల్లమెల్లంగా ఇక్కడికి వచ్చాడు ఫామ్ హౌస్ కు. ఈ ఫామ్ హౌస్ కు వచ్చేది న్యూ ఫ్యూడలిజం అంటారు. చాలా మందికి అర్థం అంటే ఇది ఫ్యూడలే. చాలా మందికి ఇంటలెక్చువల్స్ కు మన పత్రిక విలేకరులు ఇస్తాడు. న్యూ ఫ్యూడలిజం తీసుకొచ్చాడు, తెలివిగానే తెచ్చాడు, భూమిని రద్దు చేశాడు. ఇక్కడ నీకు గడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చిన ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత మొత్తం నీకు పాలననే కట్టాడు. కట్టింది కూలగొట్టు, అందులో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, మళ్ళా సీటు కొట్టు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ధర్నా చౌకే ఎత్తేయాలని అన్నటువంటి ప్రభుత్వము చాలా సమస్యల పైన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల పైన ధర్నాలకు పూనుకోవడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అన్న, ఆయన అధికారంలోకి రాగానే అది ఫక్తు రాజకీయం అన్నాడు. అరే, మా వాళ్ళకి అర్థం కాలేదు. ఫక్తు రాజకీయం అంటే పార్టీ పెట్టి ఫీఫామ్ ఇచ్చి పైసలు ఇచ్చి పల్లెకి పోయి చారా దాగిపిచ్చి పైసలు ఇచ్చి తెచ్చి ఓటు గుద్ది ఎమ్మెల్యే గాని గెలిపించుకున్న కంటే గెలిచిన ఎమ్మెల్యే గాని కొనుక్కుంటే అయిపోతుంది అన్నాడు. కొట్టుండ్రని ఎందుకు చూడు మరి ఎట్లా మారింది. అయితే ఫక్తు రాజకీయం అంటే ఏందో మనం ముందు అర్థం చేసుకోవాలి. ఫక్తు రాజకీయం ఫస్ట్ రాగానేమన్నాడు, పోలీసు కానిస్టేబుల్ ని బలిపీఠానికి ఎక్కించాడు. ఫస్ట్ బడ్జెట్ అది. ఇప్పుడు చెప్పే కానిస్టేబుల్ ఎవరన్నా అడగండి మీరు 10 ఏళ్లలో. రెండవది, పత్రికా విలేకరులు వీళ్ళు నా కొడుకులు అటు ఇటు రాస్తారు కాబట్టి ధర్నా చౌక్ బంద్, ఏ బంద్ సబ్ కుచ్ బంద్, వీళ్ళ పని పెట్టిండు. మూడోది, విద్యార్థులు మాటికి ఉస్మాన్ యూనివర్సిటీ ఆడి గేట్ కాడ పోయి పైల్వాన్లు చేస్తారు. ఆ గేటు బంధు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పోలేదు. ఆ దాన్ని కంప్లీట్ గా ఖతం చేసి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చేశాడు. దాని తర్వాత మాలాంటి కళాకారులందరూ పొడుతున్న పొద్దు మీద దుంకి ఎల్లెంకెలబడ్డోళ్ళు, ఈ ఎల్లెంకెలబడని వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ముందు తీసుకురండి అన్న. ఈ విధంగా మినిమం ప్రజాస్వామ్యం 10 ఏళ్ల నుండి ఉన్నది, అది పోయింది. బువ్వ రొట్టె అది భూమి నీళ్ల సంగతి మార్చిపెట్టు. కాబట్టి ఈ 10 ఏళ్ళ ఆఫ్టర్ వాట్ ఈస్ తెలంగాణ ఆఫ్టర్ 10 years ఈ పాదయాత్ర ద్వారా చెప్పాలి. బట్టి తీసుకున్నది పాదయాత్ర పేరు పీపుల్స్ మార్చ్, ఇంగ్లీష్ లో అంటే జనం మార్చ్, రణం మార్చ్. అంటే ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాలందరూ ఈ మార్చిలోకి రావాలి. ఏ విధంగా? ఓడు చూస్తేందుకు రావాలి, ఓడు నోటిస్తందుకు రావాలి, ఓడు బువ్వ పెట్టేందుకు రావాలి, ఓడు ప్రశ్నిస్తేందుకు రావాలి, ఓడు తన్నుతందుకు రావాలి, ఓడు నడుస్తేందుకు రావాలి. ఆమె కరెక్ట్. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారు? ఇంకేంది, ప్రజల రాజకీయమే. ఇప్పుడు టర్మ్ అయిపోయింది, ఇంకో టర్మ్ ఇంకోటి ఎక్కుతాడు, చూడాలి. మొత్తానికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా గత కాలంలో అంటే రాజరిక పాలనను తలపిస్తున్నాయని చెప్పి, ఇది ఎక్కువ కాలం కొనసాగదని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలన్నీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమనేటటువంటి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజాయుద్ధ నౌక గద్దర్. కెమెరా పర్సన్ నర్సింగ్ తో ఆదిలాబాద్ నుండి